ఈ ఆంటీకైతే పెళ్ళయి 6 సంవత్సరాలయింది. అరేంజ్ మ్యారేజే చేసుకున్నారు. అయితే ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని రోజులైతే చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. ఈ ఆంటీ పనికెళ్ళిపోయేది, అంకుల్ పనికెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ ఇంటికొచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని మంచిగా అందరూ కూర్చొని తిని మంచిగా పడుకొని మళ్ళీ రోజులాగా ఇంకెప్పుడు ఒకేలాగా ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళకి ఎలాంటి గొడవలు ఏం లేకుండా హ్యాపీగా సాగిపోయింది వాళ్ళది. ఎవరు పిల్లలు చూస్తే పిల్లలు చదువుకునేవాళ్ళు. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తూ బిజీగానే ఉండేవాళ్ళు. చాలా హ్యాపీగా ఉన్నారు కొన్ని రోజులైతే. ఆంటీకి పని చేసే దగ్గర అయితే ఒక అబ్బాయి అయితే పరిచయమైండు, పెళ్ళి కాని అబ్బాయి. కొన్ని రోజులకైతే వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకునేవాళ్ళు. అయితే ఈ ఆంటీ ఫ్యామిలీ గురించి ఈ ఆంటీ చెప్పింది, ఆ అబ్బాయి ఫ్యామిలీ గురించి ఆ అబ్బాయి చెప్పినాడు. ఇక కొన్ని రోజులు అయితే అలాగే గడిచిపోయింది. ఒక 7 మంత్స్ అట్లా గడిచిపోయింది. ఆ తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ ఆ అబ్బాయికి అయితే ఆంటీ మీద ఫీలింగ్స్ వచ్చినాయంట. అయితే ఒక రోజు అయితే ఆంటీకి అయితే, ఆంటీ నువ్వంటే నాకు ఇష్టం ఆంటీ, నిన్ను చూస్తున్నాను కదా, నీలాంటి వాళ్ళని ఎవరిని చూడలేదు, నాకు నువ్వు మంచిగా అనిపించినావు ఆంటీ అని చెప్తే ఈ ఆంటీకి అయితే ఫస్ట్ అయితే కోపం వచ్చింది. పిచ్చి పిచ్చి చేస్తున్నావా ఏంటి, ఒళ్ళు కొవ్వెక్కిందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే అబ్బాయివి కదా అనేసి నేను మామూలుగా మాట్లాడుతున్నావు, చిన్నోడివి కదా అనేసి నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడు పిచ్చి పిచ్చి మాటలని ఆంటీ అయితే తిట్టేసింది. అయితే అట్లాగ ఒక 1 వీక్ అయితే ఆంటీ మీరంటే ఇష్టం ఆంటీ, ఎందుకు నాతో మాట్లాడట్లేదు, దూరం దూరం ఉంటున్నారు అది ఇది అని అంటే ఇంకా ఆంటీకి మరి ఏమనిపించిందో ఏంటో ఈ అబ్బాయి మాట్లాడే మాటలల్లో మరి ఆంటీ ఎక్కడ పడిపోయిందో కానీ ఈ ఆంటీ కూడా ఆ అబ్బాయి మీద ఫీలింగ్స్ వచ్చినాయి. సరే అంది, ఓకే అంది, మాట్లాడుకున్నారు. ఇంకా ఈ ఆంటీ ఆ అబ్బాయి ఎట్లా అంటే నిజంగా ఇక ఒక సిన్సియర్ ప్రేమికులు ఉంటారు చూడు, ఇక అట్లా తయారైనారన్నమాట. వీళ్ళు చేసే పనికి మాలిన పనులకు ఇంకో లవ్ అని పేరు పెట్టుకున్నారు. ఇక సిన్సియర్గా ఉన్నారు. ఇక ఎట్లా అంటే ఇంకా వాళ్ళ పిల్లలని పట్టించుకోవడం మానేసింది, భర్తను పట్టించుకోవడం మానేసింది, టైంకి ఇంటికి పోవడం మానేసింది. లేట్ అయినప్పుడల్లా లేనిపోని కబుర్లు చెప్పేది. ఇంకా అక్కడ లేట్ అయింది, పనికాడ లేట్ అయింది, ట్రాఫిక్ ఉండే రావడానికి కుదరలేదు, మా ఫ్రెండ్స్ తోటికి వెళ్ళాను, మా ఫ్రెండ్ బర్త్డే, ఇంక ఇలాంటివన్నీ చెప్పేసి తప్పించుకునేది. ఇంకా అలా పిల్లలని సరిగ్గా పట్టించుకోలేదు, భర్తని పట్టించుకోలేదు. ఇంకెప్పుడు పీరియడు అనుకుంటే ఆ పిల్లగాని మోజులోనే తిరుగుతూనే ఉన్నది. ఇంకా కొన్ని రోజులైతే అట్లా సాగిపోయింది వీళ్ళ సంసారం అన్నమాట. ఇక వీళ్ళ కథలు మొత్తం అలా సాగిపోయినాయి. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ ఆయన అయితే చూశాడు. ఇంకొక రోజు వీళ్ళిద్దరు బైక్ పైన వెళ్ళేటప్పుడు చూసి ఈయనైతే డౌట్ వచ్చి ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఇలా అబద్ధాలు చెప్తుంది, ఇప్పుడు ఈ మధ్య చేంజ్ అయింది అనేసి వీడియో తీసి ఏమనకుండా సైలెంట్గా ఇంటికైతే వచ్చాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడికి వెళ్ళావు అంటే ఏంది కొత్తగా అడుగుతున్నావు, నేను డ్యూటీకి వెళ్ళాను, పనికి వెళ్ళాను కదా అంటే వీడియో చూపించిండు. నువ్వు డ్యూటీకి వెళ్ళలేదు ఈరోజు, ఎక్కడికి వెళ్ళావు, ఈ అబ్బాయి ఎవరంటే మా దగ్గరనే పనిచేసే అబ్బాయి అని అంటే మరి ఎందుకు వెళ్ళినావు, ఈ అబ్బాయి బైక్ పైన ఎందుకు ఎక్కినావు పనికి వెళ్ళకుండా, పార్కులో ఎందుకు కనిపించినారు మీరు అది నన్ను అడిగితే ఇంకా ఆంటీ అయితే ఏమనకుండా సైలెంట్గా ఉండిపోయింది. నువ్వెందుకు ఇన్ని రోజుల నుంచి మాకు అబద్ధాలు చెప్పి మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవడానికి రీజన్ ఇదేనా, పట్టించుకుంటలేవు ఎందుకు అనేసి అడిగితే అవును నిజంగానే నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టము, ఆ అబ్బాయికి కూడా నేను ఇష్టము అని చెప్పేసింది. ఇంకా అలా చెప్తే ఈ అంకుల్ అయితే కొట్టిండు, చాలా కొట్టిండు. నీకేమన్నా బుద్ధి ఉందా అవే, ఆ పిల్లగాని వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ, నీకేం తక్కువైందని, ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేసినావు అంటే నిన్ను నమ్మి పనికి బయటికి పంపించడమే నా తప్ప, మనం మంచిగా బ్రతుకుతాము, మన ఇద్దరం కష్టపడితే కొన్ని పైసలు ఎంకేసుకుంటే మన ఫ్యూచర్, మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని నేను నిన్ను పనికి పంపిస్తే నువ్వు చేసే దిక్కుమాలిన పనులు ఇవా, ఊళ్ళో కానీ మీ ఫ్యామిలీకి కానీ మా ఫ్యామిలీకి కానీ అందరికీ తెలిస్తే తల దించుకోవాల్సి వస్తుంది. ఎక్కడ పెట్టుకోవాలి నా ముఖము, ఏమని చెప్పాలి, పెళ్ళాన్ని కూడా సాకడానికి శాత కాలేదా, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడానికి శాత కాలేదని నా ముఖం మీద ఉంచుతారే, నన్ను తిడతారే, నీకు బుద్ధి ఉందా అసలు, ఎందుకు ఇట్లా చేసినవే నువ్వు, పిల్లలు పుట్టి మన పిల్లలు పెద్దగా అయినారు, చదువుకుంటున్నారు, వాళ్ళన నీ మైండ్లో రాలేదా అని అంటే నాకు అవన్నీ తెలియదండి, నాకు అట్లా ఆ టైంలో అట్లా చేయాలనిపించింది చేశాను అని చెప్పింది.
ఇంకా ఈ అంకుల్ అయితే చాలా అంటే చాలా కొట్టినాడు. ఇంకా వానికైతే ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా మా ఇంట్లో తెలిసిపోయింది, మా ఆయన నన్ను కొట్టిండు, ఇట్లాంటి పనులు చేయొద్దని చాలా కొట్టిండు, అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలే అంటే వాడు పనికిమాలినోడు ఏమన్నాడంటే, అయితే తెలిసిపోతే ఇంకొచ్చేసే నాతో పాటు వచ్చేసే మన ఇద్దరం ఎటన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామంటే ఏమాత్రం ఈ ఆంటీ ఆలోచించకుండా, పాపం పిల్లల్ని కూడా ఆలోచించకుండా, మైండ్లో పెట్టుకోకుండా ఇంకా అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆ పిల్లల్ని వదిలేసి అంకుల్ని వదిలేసి పాపము ఆ అబ్బాయితో వెళ్ళిపోయి వాళ్ళు ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో అయితే ఉండేవాళ్ళు. ఇంకా పెళ్లి గిళ్ళి ఏం చేసుకోలేదు. ఇంకా ఆ రూమ్ తీసుకొని రూమ్లో ఉన్నారు, పని మానేసుకున్నారు, ఇంకా అన్నీ చేసుకొని ఇక వాళ్ళు ఆ రూమ్లో అయితే ఉండిపోయినారు. పోలీస్ కేసు పెట్టారు వీళ్ళు. పోలీస్ కేసు పెట్టినా వీళ్ళు కొన్ని రోజులకైతే దొరకలేదు. అప్పటి వరకు అయితే మరి ఎక్కడికి వెళ్ళారో కూడా వీళ్ళకి తెలియలేదు. చాలా అంటే పాపం ఆ పిల్లలు కూడా చాలా సఫర్ అయినారు, చాలా ఏడ్చినారు మమ్మీ కావాలి అనేసి. ఆ పిల్లలకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు, ఎందుకు ఇట్లా అయ్యిందో అని కూడా. మరీ నిజంగా మీకు అట్లా ఏమన్నా అనిపిస్తే పెళ్ళి కాని అమ్మాయిలు చాలామంది ఉన్నారు, పెళ్ళి చేసుకోండి. అంతేగాని లేదంటే మీరు సిన్సియర్గా లవ్ చేసుకొని పెళ్ళి కాని అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసి పెళ్ళి చేసుకోండి. లేదు నేనైనా నాకు ఆగబుద్ధి అవ్వట్లే అంటే మీ ఫ్యామిలీతో మాట్లాడి, మీ అమ్మ మీ నాయనతో మాట్లాడి, నాకు ఆగబుద్ధి అవ్వట్లేదు, నాకు పెళ్ళి చేయండి, నాకు పెళ్ళి కావాలి అని చెప్పి మీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటి ఒప్పించుకొని పెళ్ళి చేసుకోండి. అంతేగాని పెళ్ళైన ఆంటీల మీద పడి వాళ్ళ సంసారాలు నాశనం చేస్తూ, వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం చేస్తూ, పిల్లల ఉసురు మీరు పోసుకోకండి, చేయకండి ప్లీజ్ దయచేసి. పాపం నువ్వు చేసిన పనికి మాలిన పనులకి ఇప్పుడు ఆ పిల్లలు సఫర్ అవుతుండ్రు, ఆ అంకుల్ సఫర్ అవుతారు. ఆ పిల్లలు ఎలాంటి తప్పు చేయలేదు, ఆ అంకుల్ ఎలాంటి తప్పు చేయలేదు. మంచి లైఫ్ ఉండాలని, పని చేసుకోవాలని ఆలోచించి పనికి పంపిస్తే ఇలాంటి దిక్కుమాలిన పని చేసింది ఆంటీ. అందుకే ఎవ్వరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఫ్యామిలీ వాడిని అవసరం ఉన్న రోజులే నీతో ఉంటాడు, వాడు అవసరం తప్పినాక వాడు వెళ్ళిపోతాడు, అసలు ఉండడు, జీవితాంతం చచ్చేంత వరకు నీతోటైతే ఉండడు. వాడిని మోజు తీరేంత వరకే. వాడిని అకౌంట్లోకి ఇంకొక అమ్మాయి వచ్చినాక నువ్వెవరో నేను డిలీట్ చేసి పడేస్తాడు. అది మైండ్లో పెట్టుకోండి. ఎప్పటికైనా మన పిల్లలు మన భర్తనే మనం చూసుకుంటారు, మనం వాళ్ళని చూసుకోవాలి అని మైండ్లో పెట్టుకొని బ్రతకడం నేర్చుకోండి. అంతేగాని ఇలాంటి పనికిమాలిన పనులు, చిల్లర పనులు చేసి అందరి ముందల చీప్ అయ్యి మీ పిల్లలను కూడా చిన్న చూపు చూస్తారు. ఇలాంటి పనులు చేయకండి దయచేసి. ఎందుకు ఎవరితోటి అయినా అదే ప్రేమ దొరుకుతుంది. నీకు కావాలంటే నీ భర్తతో ఇంకొంచెం క్లోజ్గా ఉండి ఇంకొంచెం ప్రేమ సంపాదించుకో, కానీ అలా బయటి వాళ్ళతో మోజు తీర్చుకోవాలి, బయట వాళ్ళతో తిరగాలి అని ఆలోచించకండి. పిల్లల జీవితాలు నాశనం చేసుకోకండి, మీ జీవితాలు నాశనం చేసుకోకండి. మీరేమంటారో చూసేవాళ్ళు ప్లీజ్ అండి కామెంట్ అయితే చేయండి. ఎవ్వరు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. మీరు లైక్ చేసింది ఇలాంటి వీడియోలు కొంతమంది కన్నా వెళ్తాయి. చూసిన వాళ్ళన్నా అందరు చేంజ్ కాకుండా ఒక్కటి చేంజ్ అయినా చాలా హ్యాపీ కదా. ఎలాంటి పనికి మళ్ళీ వీడియోలకైతే లైకులు కొడతారు, ఇలాంటి పనికొచ్చే వీడియోలకైతే లైకులు కొట్టరు.